హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వ్లాగ్. ఈ వ్లాగ్ సారాంశం ఏంటంటే, నేను దసరాకి ఒక కస్టమైజ్డ్ అవుట్ఫిట్ వేసుకోవాలనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నేను కస్టమైజ్ చేసుకొని. సో నేను కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఆర్డర్ చేసా, కానీ అవి నాకు రీచ్ అవ్వలేదు. నేను ఇవాళే ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో నేనేమనుకుంటున్నానంటే, ఒకసారి షాపింగ్ మాల్స్లో తిరిగి అక్కడ నాకు ఏదైనా ఫ్యాబ్రిక్ నచ్చితే పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్లీ నేనైతే శారీస్కి వెళ్తున్నాను, ఎందుకంటే క్లాత్ ఎక్కువ వస్తుంది కంపారిటివ్లీ. సో ఐ హోప్ దిస్ వ్లాగ్ గోస్ గ్రేట్. సో వెళ్దాం పదండి. ఆల్సో ఈ అవుట్ఫిట్ ఎవరికైనా నచ్చుంటే యూ కెన్ పర్చేస్ దిస్ ఫ్రమ్ అమెజాన్. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తాను. ఇది ఆఫ్టర్ వాషే చూపిస్తున్నాను, చాలా బాగుంది క్వాలిటీ. సో నేను పొద్దున్నే స్టార్ట్ అవ్వడం వల్ల నేను హాస్టల్లో కూడా ఏం తినలేదు, కాబట్టి బ్రేక్ఫాస్ట్ తినేసి నేను షాపింగ్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. అండ్ ఈ ప్లేస్లో నాకు బ్రేక్ఫాస్ట్ చాలా ఇష్టం. ఇది ద్వారా కెఫే, గంగారంలో ఉంటుంది, హైదరాబాద్. మీలో ఎవరైనా ఇక్కడికి విజిట్ చేసి ఉంటే మీరు కూడా చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది. ఆల్సో ఇక్కడ నాకు తట్టె ఇడ్లీ చాలా ఫేవరెట్ అనమాట. మనకి రాయలసీమలో బేసిక్గా పిండి ఇడ్లీ అవైలబుల్గా ఉంటుంది. నాది రాయలసీమ కాబట్టి నేను చాలా మిస్ అవుతాను. ఇక్కడ నాకు ఆ ఇడ్లీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి నాకు ఇక్కడ ఫేవరెట్ అయిపోయింది ఈ స్పాట్. ఆల్సో ఇక్కడ వేరే డిషెస్ కూడా చాలా బాగుంటాయండి. బెన్నె దోశ కానీ, బెన్నె కారం దోశ కానీ, గుంటూరుది ఫేవరెట్ చిట్టి ఇడ్లీ కానీ, ప్రతిదీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కాఫీ కూడా నా ఫేవరెట్ ఇక్కడ. అండ్ షాపింగ్ మాల్కి అయితే రీచ్ అయిపోయాను. నేను మోనోటోన్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ కోసం చూస్తున్నాను. అంటే కాంట్రాస్ట్ చూసి చూసి బోర్ కొట్టింది, కానీ కాంట్రాస్ట్లో కూడా ఇక్కడ కలెక్షన్ బాగుంది. ఈ పీస్ నాకు చాలా నచ్చిందనమాట. జస్ట్ మీకు ఇది ఆల్మోస్ట్ 800-900లో వచ్చేస్తుంది. అలాగే కొన్ని ఫ్యాబ్రిక్స్ కూడా నేను ట్రై చేసి చూస్తున్నాను, ఏదైనా సెట్ అవుతుందేమో అని చెప్పి. ఆల్సో ఇందాక చెప్పాను కదా నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా నచ్చిందని, అది కూడా నేను ట్రై చేసి చూస్తున్నాను నా స్కిన్ టోన్కి సెట్ అవుతుందా లేదా అని చెప్పి. అండ్ మిగతా ఫ్యాబ్రిక్స్ కూడా నాకు చాలా నచ్చాయి. వీటితో హాఫ్ శారీస్ డిజైన్ చేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది బేసిక్గా. అండ్ ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా మీకు బడ్జెట్లోనే ఫినిష్ అయిపోతుంది. అమ్మయ్య, వీఆర్ బ్యాక్ విత్ హ్యూజ్ పార్సల్. యాక్చువల్లీ ఇందులో ఉన్నది రెండు శారీస్, కానీ ఇంత పెద్ద పార్సల్ ఎట్లయింది అనుకుంటున్నారా? ఫ్రీ గిఫ్ట్స్ కూడా వచ్చాయి నాకు. సో ఐ విల్ షో యూ. సో ఫస్ట్ నాకు వచ్చింది అయితే ఈ వాటర్ బాటిల్స్ ఫ్రీ గిఫ్ట్ కింద. బాగానే ఉన్నాయి క్వాలిటీ. ఫ్రీ గిఫ్ట్ని మనం అలా తక్కువ చేసి అయితే మాట్లాడకూడదు. ఎలా ఉంటుందంటే, ఫ్రీ గిఫ్ట్ని మనం తక్కువ చేసి మాట్లాడితే ఫోన్లే పాపం అని చీరిస్తే వెళ్ళి మూరగోల్చుకున్నట్టు ఉంటుంది, చాలా బ్యాడ్గా ఉంటుంది. ద సెకండ్ ఫ్రీ గిఫ్ట్ దట్ ఐ గాట్ వాజ్ దిస్ ఫ్లాస్క్. ఈ రెండు ఫ్రీ గిఫ్ట్స్ కూడా నాకు ఒకటేసారికి వచ్చాయి అండ్ చాలా తక్కువకే వచ్చేసింది బేసిక్గా. ఈ ఫ్లాస్క్ క్వాలిటీ అయితే బాగుందండి. వాటర్ బాటిల్స్ క్వాలిటీ కొంచెం అటు ఇటు ఉంది, బట్ అది ఎనీవే ఫ్రీ గిఫ్ట్ కాబట్టి మనం క్వాలిటీ చూసుకోకూడదు, మనం వాటికి ఏం మనీ పే చేయట్లేదు కదా. సో నేను మొత్తం 2 శారీస్ పర్చేస్ చేశాను, నాకు ఒక్కటి అండ్ మమ్మీకి ఒకటి అన్నట్టు. ఇది మమ్మీ కోసం తీసుకున్న శారీ, నా శారీ తర్వాత చూపిస్తాను. అమ్మ కోసం తీసుకున్న శారీ అయితే నేను సెలెక్ట్ చేయలేదు, అమ్మకి వీడియో కాల్లో నేను చూపించి సెలెక్ట్ చేశాను అనమాట. నేను కొన్ని శారీస్ చూపిస్తే అమ్మ తనకి ఈ కలర్ లేదని చెప్పి తను సెలెక్ట్ చేసుకున్నారు. శారీ మొత్తం ఇలా స్నెఫ్ కలర్లో అయితే ఉంది. బ్లౌజ్ మొత్తం మీకు వర్క్ వస్తుంది, అది సీక్వెన్స్ వర్క్ వస్తుంది, మిషన్ ఎంబ్రాయిడరీ. ఇది 650 రూపీస్కే వస్తుంది. నేను ప్రైస్ ట్యాగ్ కూడా తీయకుండా చూపిస్తున్నాను మీకు. చిన్న చిన్న కుందన్ స్టిక్ చేశారు అండ్ బ్లౌజ్కి మాత్రం స్లీవ్స్కి ఇలా మంచిగా వర్క్ వచ్చింది. 650కే నాకైతే ఇది వర్త్ అనిపించింది. కమింగ్ టు మై శారీ, దిస్ ఇస్ ద శారీ దట్ ఐ గాట్. నేను చెప్పాను కదా నేను మోనోటోన్లో ఉన్న ఫ్యాబ్రిక్స్ కోసం చూస్తున్నానని. ఈ శారీ నాకు వెళ్ళంగానే చాలా నచ్చేసింది అనమాట. అండ్ మెయిన్లీ ఈ బ్లౌజ్, ఇది మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్లో వస్తుంది, అక్కడక్కడ కుందన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఐ ఫెల్ట్ ఇదే రైట్ ఫ్యాబ్రిక్ అనిపించింది నాకు నేను అవుట్ఫిట్ క్రియేట్ చేయడానికి. మనకి శారీ అంతా కూడా ఇలా చిన్న చిన్న కుందన్స్ అయితే స్టిక్ చేశారు, బిగ్ బార్డర్తో వస్తుంది. బార్డర్లో వచ్చిన బూటీసే అక్కడక్కడ శారీలో కూడా కనిపిస్తాయి, అందుకే నాకు ఈ శారీ చాలా నచ్చింది. కానీ నేను అవుట్ఫిట్ ఎలా క్రియేట్ చేశాను అనేది చూడాలంటే మాత్రం మీరు వెయిట్ చేయాల్సిందే అవుట్పుట్ కోసం. నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అండ్ ఫర్ షూర్ యూ విల్ లవ్ ఇట్. అండ్ ఈ శారీ ప్రైస్ విషయానికి వస్తే ఇది అరౌండ్ 899 పడింది.
సో వీటిని ఎలా కన్వర్ట్ చేశానో అనేది చూడాలి అంటే మీరు ఫెస్టివల్ దాకా వెయిట్ చేయాల్సిందే. దిస్ ఈస్ ద షార్టెస్ట్ వ్లాగ్ గైస్ దట్ ఐ కుడ్ షూట్. ఐ హోప్ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నచ్చకపోతే కూడా మీ కన్సర్న్స్ అన్ని మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై చేస్తాను. ఆబ్వియస్లీ నేను మీరు చెప్పే ప్రతిదీ కూడా కన్సిడర్ చేస్తాను. సో లెట్ మీ నో వాట్ డూ యూ థింక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఛానల్ ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి మనకి టైం పడుతుంది గ్రో అవ్వడానికి. సో బాయ్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి.